హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లోని చాప్టర్ 22 క్యాబినెట్ కమిటీస్ అంటే తెలుగులో క్యాబినెట్ కమిటీల గురించి వివరంగా తెలుసుకుందాం. భారత ప్రభుత్వ పాలనా వ్యవస్థలో అత్యున్నత నిర్ణయాలు తీసుకునేది ఎవరు అంటే మనం వెంటనే చెప్పే సమాధానం యూనియన్ క్యాబినెట్. అవును, ఇది నిజమే. కాని అంత పెద్ద దేశానికి సంబంధించిన ప్రతి చిన్న పెద్ద విషయాన్ని మొత్తం క్యాబినెట్ కూర్చుని చర్చించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమేనా? అస్సలుగాదు. అక్కడ పనిభారం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఆ పనిభారాన్ని ఎలా నిర్వహిస్తారు? ఆ సమస్యకు పరిష్కారమే ఈ క్యాబినెట్ కమిటీలు. ఇవి ప్రభుత్వ పాలన అనే ఓ పెద్ద నావకు ఇంజిన్ రూం లాంటివి. బయటకు కనిపించకపోయినా తెరవెనుక ఉండి దేశాన్ని నడిపించే అత్యంత కీలకమైన శక్తివంతమైన బృందాలివి. అసలు వీటి నిర్మాణమేంటి, వీటి ప్రాముఖ్యతేంటి అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాం. ఈరోజు మన చర్చలో మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఇంట్రొడక్షన్ అంటే ఈ క్యాబినెట్ కమిటీల వ్యవస్థకు ఒక పరిచయం చేసుకుందాం. తర్వాత ఫీచర్స్ అంటే ఈ కమిటీలను ప్రత్యేకంగా నిలిపే లక్షణాలేమిటో లోతుగా అన్వేషిద్దాం. ఆ తర్వాత లిస్ట్ అండ్ ఫంక్షన్స్ అంటే ప్రస్తుతమున్న కమిటీలేవి, వాటి అధికారాలు విధులు ఏమిటో వివరంగా చూద్దాం. దీనితో పాటే గ్రూప్స్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రుల బృందాలు అనే మరో వ్యవస్థ గురించి, వాటికి కమిటీలకున్న తేడా ఏంటో తెలుసుకుందాం. చివరగా కాంప్రిహెన్సివ్ రీక్యాప్ అంటే ఇప్పటివరకు నేర్చుకున్న ముఖ్యమైన అంశాలన్నింటినీ ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ఇంట్రొడక్షన్. క్యాబినెట్ కమిటీలు అంటే ఏమిటి? ఊహించుకోండి, దేశంలో ప్రతి పెద్ద నిర్ణయం, అది ఆర్థిక సంస్కరణైనా, జాతీయ భద్రతకు సంబంధించిన వ్యూహమైనా, విదేశాలతో చేసుకునే ఒప్పందమైనా, వీటన్నింటినీ క్యాబినెట్లోని అందరూ మంత్రులు కూర్చుని చర్చించి ఆమోదించాలి. ఇది దాదాపు అసాధ్యమైన పని. క్యాబినెట్ యొక్క పనిభారం చాలా ఎక్కువ. అందుకే ఆ భారాన్ని తగ్గించి ప్రతి అంశాన్ని మరింత లోతుగా నిపుణుల స్థాయిలో విశ్లేషించడానికి ఏర్పాటు చేయబడినవే ఈ క్యాబినెట్ కమిటీలు. గుర్తుపెట్టుకోండి, ఇవి కేవలం సహాయక బృందాలు కావు. ఇవి ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను తయారుచేసే, తీర్చిదిద్దే అతి ముఖ్యమైన శక్తి కేంద్రాలు. ఇప్పుడు మరింత స్పష్టంగా చెప్పాలంటే ఈ క్యాబినెట్ కమిటీలు ప్రభుత్వానికి ఒక రకంగా థింక్ ట్యాంక్స్ లాంటివి. వీటిలో కేవలం మంత్రులు మాత్రమే సభ్యులుగా ఉంటారు. ఉదాహరణకు, ప్రభుత్వం ఒక కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావాలని అనుకుందాం. ఇది చాలా పెద్ద, సంక్లిష్టమైన విషయం. దీనిపై మొత్తం క్యాబినెట్ మొదటి నుండి చర్చించడం మొదలుపెడితే చాలా సమయం పడుతుంది. దానికి బదులుగా సంబంధిత మంత్రులతో ఒక కమిటీని వేస్తే వాళ్లు ఆ అంశంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తారు, నిపుణులతో చర్చిస్తారు, లాభనష్టాలను బేరీజు వేస్తారు, అన్ని సవాళ్లను విశ్లేషించి ఒక స్పష్టమైన, పదుమైన ప్రతిపాదనతో క్యాబినెట్ ముందుకొస్తారు. అంటే ఇవి ఒక ఫిల్టర్లాగా పనిచేస్తాయి. దీనివల్ల సమయం ఆదా అవడమే కాదు, తీసుకునే నిర్ణయాలు కూడా మరింత నాణ్యతతో ఉంటాయి. క్యాబినెట్ పనిభారాన్ని తగ్గించడం, లోతైన విశ్లేషణ చేయడం అనేవి వీటి ప్రాథమిక సూత్రాలు. సరే, ఈ కమిటీలు అంటే ఏమిటో మనకర్థమైంది. కాని వీటి పనితీరు ఎలా ఉంటుంది? వీటిని ప్రత్యేకంగా నిలిపే లక్షణాలేమిటి? అంటే వాటి స్వరూప స్వభావాలేమిటి? వాటిని మనం అర్థం చేసుకుంటే వాటి శక్తి, ప్రాముఖ్యత ఎక్కడ్నుంచొస్తున్నాయో మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క లక్షణాన్ని వివరంగా పరిశీలిద్దాం. ఇప్పుడు మనం ఈ కమిటీల యొక్క ప్రధాన లక్షణాలను చూద్దాం. మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది, ఇవి రాజ్యాంగేతర సంస్థలు అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్. దీనర్థం వీటి గురించి భారత రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఇవి ప్రభుత్వ కార్యనిర్వహణ నియమాల, రూల్స్ ఆఫ్ బిజినెస్ ప్రకారం ఏర్పడతాయి. దీనివల్ల ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ప్రధానమంత్రికి అద్భుతమైన సౌలభ్యం అంటే ఫ్లెక్సిబిలిటీ లభిస్తుంది. అవసరాన్ని బట్టి కొత్త కమిటీని సృష్టించవచ్చు, అవసరం లేదనుకుంటే ఉన్న కమిటీని రద్దు చేయవచ్చు. రెండోది, వీటిలో రెండు రకాలుంటాయి. ఒకటి స్థాయి కమిటీలు అంటే స్టాండింగ్ కమిటీస్. ఇవి శాశ్వత స్వభావం కలిగి ఉంటాయి. రెండోవి తాత్కాలిక కమిటీలు అంటే యాడ్హాక్ కమిటీస్. ఇవి ఒక నిర్దిష్ట పనికోసం ఏర్పడి ఆ పని పూర్తయ్యాక రద్దయిపోతాయి. మూడో లక్షణం, ఈ మొత్తం వ్యవస్థకు సూత్రధారి ప్రధానమంత్రి. సమయం, సందర్భం, అవసరాన్ని బట్టి ఈ కమిటీలను ఏర్పాటుచేసే పూర్తి అధికారం ప్రధానమంత్రికి ఉంటుంది. ఇక చివరిగా సభ్యుల సంఖ్య. ఇవి చాలా చిన్న బృందాలు. సాధారణంగా 3 నుండి 8 మంది మంత్రులు మాత్రమే ఉంటారు. ఎందుకంటే బృందం ఎంత చిన్నగా ఉంటే నిర్ణయాలు అంత వేగంగా, సమర్థవంతంగా తీసుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్న స్థాయి కమిటీలు, తాత్కాలిక కమిటీల మధ్య తేడాను ఇంకాస్త వివరంగా చూద్దాం. స్టాండింగ్ కమిటీస్ అంటే స్థాయి కమిటీలు. ఇవి శాశ్వతమైనవి, నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఉదాహరణకు రాజకీయ వ్యవహారాల కమిటీ, ఆర్థిక వ్యవహారాల కమిటీ.
దేశానికి రాజకీయ ఆర్థిక సమస్యలు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ఈ కమిటీలు కూడా శాశ్వతంగా ఉంటాయి. ఇక యాడ్హాక్ కమిటీస్ అంటే తాత్కాలిక కమిటీలు. ఇవి ఒక నిర్దిష్ట సమస్యను పరిష్కరించడానికి లేదా ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడానికి మాత్రమే ఏర్పాటు చేయబడతాయి. ఉదాహరణకు, దేశంలో ఒక పెద్ద వరద విపత్తు సంభవించినప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక మంత్రుల బృందాన్ని కమిటీగా ఏర్పాటు చేయవచ్చు. ఆ విపత్తు సహాయక చర్యలు పూర్తయిన వెంటనే ఆ కమిటీ కూడా రద్దయిపోతుంది. సో, ఒకటి శాశ్వతం, మరొకటి తాత్కాలికం. ఇదే వాటి మధ్య ఉన్న ప్రధానమైన తేడా. ఇప్పుడు మరికొన్ని ముఖ్య లక్షణాలను చూద్దాం. సభ్యులు సాధారణంగా ఈ కమిటీలలో క్యాబినెట్ మంత్రులే ఉంటారు. అంటే ప్రభుత్వంలోని అత్యంత సీనియర్, అనుభవజ్ఞులైన బృందం. అయితే అవసరాన్ని బట్టి ఇతర మంత్రులను కూడా చేర్చుకోవచ్చు. ఇక వీటికి ఎవరు నాయకత్వం వహిస్తారు? చాలా ముఖ్యమైన, శక్తివంతమైన కమిటీలకు కెప్టెన్ ఎవరో తెలుసా? సాక్షాత్తూ ప్రధానమంత్రే. ఇది ఆయన చేతిలో అధికారం ఎలా కేంద్రీకృతమై ఉంటుందో చూపిస్తుంది. కొన్ని కమిటీలకు హోంమంత్రి లేదా ఆర్థిక మంత్రి వంటి ఇతర సీనియర్ మంత్రులు కూడా అధ్యక్షత వహించవచ్చు. మరో కీలకమైన విషయం, ఈ కమిటీలు తీసుకున్న నిర్ణయాలు అంతిమం కాదు. అవి కేవలం సిఫార్సులు మాత్రమే. వాటిని పూర్తి క్యాబినెట్ ముందుంచాలి. అంతిమ అధికారం క్యాబినెట్ చేతిలోనే ఉంటుంది. క్యాబినెట్ ఆ సిఫార్సులను ఆమోదించవచ్చు, మార్పులు చేయవచ్చు లేదా పూర్తిగా తిరస్కరించవచ్చు. చివరగా వీటికి కావలసిన పరిపాలన, పరిశోధన, కార్యనిర్వాహక సహాయాన్ని అందించేది క్యాబినెట్ సెక్రటేరియట్. ఇది ఈ కమిటీలకు వెన్నెముక లాంటిది. ఇప్పటివరకు ఈ కమిటీల నిర్మాణం, లక్షణాలు చూశాం కదా. ఇక అసలు విషయానికి వద్దాం. అవి చేసే పనులేంటి? ఏ కమిటీ చేతిలో ఎంత అధికారముంది? 2019లో పునర్వ్యవస్థీకరించిన తర్వాత ప్రస్తుతం ఏ కమిటీలు అమల్లో ఉన్నాయో వాటి విధులేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మన దేశంలో 8 క్యాబినెట్ కమిటీలు పనిచేస్తున్నాయి. ఈ జాబితాను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. ఈ 8 కమిటీలలో ఏకంగా 6 కమిటీలకు అధ్యక్షులుగా ప్రధానమంత్రే ఉన్నారు. ఇది ప్రభుత్వంలో అధికారం ఎక్కడ కేంద్రీకృతమయ్యుందో మనకు చాలా స్పష్టంగా చూపిస్తోంది. రాజకీయ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, భద్రత, నియామకాలు, పెట్టుబడులు, ఉపాధి ఇలా అన్ని కీలకమైన రంగాలు నేరుగా ప్రధానమంత్రి పర్యవేక్షణలోనే ఉంటాయి. మిగిలిన 2 అంటే పార్లమెంటరీ వ్యవహారాలు, వసతి కమిటీలకు హోంమంత్రి అధ్యక్షత వహిస్తారు. ఇప్పుడు వీటిలో అత్యంత శక్తివంతమైన కొన్ని కమిటీల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. అన్ని కమిటీలలోకెల్లా అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడేదే రాజకీయ వ్యవహారాల కమిటీ, అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ. దీన్ని తరచుగా సూపర్ క్యాబినెట్ అని పిలుస్తారు. దీనికొక కారణముంది. దేశ రాజకీయ దిశను నిర్దేశించే అన్ని పెద్ద, సంక్లిష్టమైన సమస్యలు ఇక్కడే చర్చకొస్తాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, విదేశాంగ విధానంలో ఎదురయ్యే సవాళ్లు, అంతర్గత భద్రతకు సంబంధించిన రాజకీయపరమైన అంశాలు, కూటముల రాజకీయాలు ఇలా దేశ రాజకీయాలపై ప్రభావం చూపే ప్రతి కీలకమైన అంశంపైన ఇది తనదైన ముద్ర వేస్తుంది. అందుకే దీని నిర్ణయాలు దాదాపుగా పూర్తి క్యాబినెట్ నిర్ణయాలుగానే పరిగణించబడతాయి. ఇక రెండో అత్యంత ముఖ్యమైన కమిటీ ఆర్థిక వ్యవహారాల కమిటీ లేదా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ CCEA. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు స్టీరింగ్ లాంటిది. ప్రభుత్వ ఆర్థిక విధానాలను సమన్వయం చేయడం, వాటికి దిశానిర్దేశం చేయడం దీని ప్రధాన విధి. ఉదాహరణకు, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు MSP నిర్ణయించడం, పెద్ద పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI విధానాలను సమీక్షించడం, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల ఉపసంహరణ డిస్ఇన్వెస్ట్మెంట్ వంటి అత్యంత కీలకమైన ఆర్థిక నిర్ణయాలన్నీ ఈ కమిటీయే తీసుకుంటుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ అనే పెద్ద ఆర్కెస్ట్రాను నడిపించే కండక్టర్ లాంటిది. తర్వాతిది నియామకాల కమిటీ, అంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ACC. ఇది ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత శక్తివంతమైన గేట్ కీపర్. దేశ పరిపాలనను నడిపే ఉన్నతస్థాయి అధికారులను, అంటే కేంద్ర సెక్రటేరియట్లోని సెక్రటరీలు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల చీఫ్లు, ప్రభుత్వరంగ కంపెనీల హెడ్స్ను ఎవరు నియమించాలో నిర్ణయించేది ఈ కమిటీయే. సరైన సమర్థులైన వ్యక్తులను సరైన స్థానాల్లో నియమించడం ద్వారా ప్రభుత్వ విధానాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా ఇది చూస్తుంది. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో జరిగే అన్ని నియామకాలపై దీనిదే తుది నిర్ణయం. ఇక పార్లమెంటరీ వ్యవహారాల కమిటీని ప్రభుత్వానికి మరియు పార్లమెంటుకు మధ్య ఒక వారధిగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో చట్టాలు పార్లమెంటులో రూపొందించబడతాయి. పార్లమెంట్ సమావేశాల తేదీలను నిర్ణయించడం, ప్రభుత్వ బిల్లులు సజావుగా పాసయ్యేలా వ్యూహరచన చేయడం, ఇతర రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకోవడం వంటి పనులను ఈ కమిటీ చూస్తుంది. పార్లమెంటులో ప్రభుత్వ ఎజెండాను ముందుకు నడిపించే ఫ్లోర్ మేనేజర్ ఇదే. ప్రభుత్వానికి శాసనసభకు మధ్య సత్సంబంధాలను కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మిగిలిన 4 కమిటీలు కూడా చాలా ముఖ్యమైనవి.
భద్రతా వ్యవహారాల కమిటీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ దేశ రక్షణ, అంతర్గత భద్రత, శాంతి భద్రతలకు సంబంధించిన అత్యంత సున్నితమైన విషయాలను పర్యవేక్షిస్తుంది. రక్షణ ఒప్పందాలు, సైనిక వ్యూహాలు వంటివి ఇక్కడే నిర్ణయిస్తారు. వసతి సౌకర్యాల కమిటీ మంత్రులకు, అధికారులకు ప్రభుత్వ వసతుల కేటాయింపును నియంత్రిస్తుంది. ఇక పెట్టుబడులు, అభివృద్ధి కమిటీ దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. చివరిగా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కమిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వారిలో నైపుణ్యాలను పెంచడానికి అవసరమైన విధానాలను రూపొందిస్తుంది. ప్రతి కమిటీకి దాని పరిధిలో స్పష్టమైన బాధ్యతలు ఉంటాయి. ఇప్పటివరకు మనం క్యాబినెట్ కమిటీల గురించి వివరంగా చూసాం. వీటికి దగ్గరగా ఉండే మరో వ్యవస్థ కూడా ఉంది. అవే మంత్రుల బృందాలు లేదా గ్రూప్స్ ఆఫ్ మినిస్టర్స్, సురుక్కంగా గోఎమ్స్ అంటారు. ఇవి ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఏర్పాటు చేసుకునే స్పెషల్ టాస్క్ ఫోర్సెస్ లాంటివి. మరి వీటికి మనం ఇంతకుముందు చర్చించుకున్న క్యాబినెట్ కమిటీలకు తేడా ఏమిటి? వాటి పాత్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒక క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం ఒకటి కంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు గంగానది ప్రక్షాళన ప్రాజెక్ట్. దీనిలో పర్యావరణ శాఖ, జలవనరుల శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, ఆర్థిక శాఖ ఇలా చాలా శాఖల పాత్ర ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఆ సంబంధిత శాఖల మంత్రులందరినీ ఒకచోట చేర్చి ఒక జిఓఎంను ఏర్పాటు చేస్తారు. దీని ఉద్దేశం ఒక్కటే, ఆ సమస్యపై దృష్టి సారించి అన్ని కోణాల నుండి పరిశీలించి ఒక సమగ్రమైన పరిష్కారాన్ని క్యాబినెట్కు సిఫారసు చేయడం. ఇవి కూడా తాత్కాలికమైనవే, అంటే యాడ్హాక్ స్వభావం కలవి. ఇచ్చిన పని పూర్తయ్యాక రద్దయిపోతాయి. అయితే యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ గామ్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వందల సంఖ్యలో గామ్లను ఏర్పాటు చేయడంతో అసలు నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఇది పాలనా స్తంభనకు దారితీస్తోందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్ సెకండ్ ఏఆర్సీ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. మొదటిది, గామ్లను చాలా అరుదుగా, అత్యంత ముఖ్యమైన సందర్భాలలో మాత్రమే వాడాలి. రెండవది, వాటికి ఖచ్చితమైన కాలపరిమితిని విధించాలి, అంటే టైం లిమిట్ పెట్టాలి. మూడవది, కొన్ని అత్యవసర సమయాల్లో నిర్ణయం తీసుకునే అధికారాన్ని కూడా ఆ గామ్లకే ఇవ్వాలి. వాటిని ఒక పదునైన ఆయుధంలా వాడాలి, అంతేగాని ప్రతిదానికి కాదు అని సూచించింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నించాయి. సరే, మనం ఈ చాప్టర్లో చాలా విషయాలు చర్చించుకున్నాం కదా. క్యాబినెట్ కమిటీల నిర్మాణం నుండి వాటి విధుల వరకు, జిఓఎంల వరకు అన్ని అంశాలను చూశాం. ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఈ చాప్టర్లోని అత్యంత కీలకమైన అంశాలను మనసులో బలంగా నాటుకునేలా గుర్తుచేసుకుందాం. మనమీ చాప్టర్ నుండి గుర్తుంచుకోవాల్సినవి 5 ముఖ్యమైన అంశాలు. 1. క్యాబినెట్ కమిటీలు రాజ్యాంగేతర సంస్థలు. రాజ్యాంగంలో లేవు, అందుకే ప్రభుత్వానికి చాలా ఫ్లెక్సిబిలిటీ ఇస్తాయి. 2. ఈ కమిటీల ఏర్పాటు, నిర్మాణం, రద్దు వీటన్నింటిలోనూ ప్రధానమంత్రిదే కీలక పాత్ర. 3. అన్ని కమిటీలలో రాజకీయ, ఆర్థిక మరియు నియామకాల కమిటీలు అత్యంత శక్తివంతమైనవి, అసలైన పవర్ సెంటర్లు. 4. గోఎంలనేవి నిర్దిష్ట, సంక్లిష్ట సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసే తాత్కాలిక స్పెషల్ ఫోర్సెస్. 5. గోఎంల వాడకం మితిమీరడంతో వాటిని పరిమితం చేసి మరింత ప్రభావవంతంగా మార్చాలని పరిపాలనా సంస్కరణల కమిషన్ సూచించింది. ఈ 5 పాయింట్లు గుర్తుంటే మీకు ఈ చాప్టర్ మొత్తం అర్థమైనట్లే. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ చాప్టర్ను ముగిద్దాం. రాజ్యాంగంలో కనీసం ప్రస్తావన కూడా లేని ఈ కమిటీలు మన దేశ ప్రభుత్వంలో ఇంత శక్తివంతమైన పాత్ర పోషించడం సరైనదేనా? ఇవి పరిపాలనను వేగవంతం చేసే, నాణ్యమైన నిర్ణయాలకు దారితీసే అవసరమైన సాధనాలా? లేక అధికారాన్ని కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలను నీరుగార్చే ప్రమాదకరమైన వ్యవస్థలా? ఈ ద్వంద్వ స్వభావమే క్యాబినెట్ కమిటీలను భారత రాజకీయాల్లో ఒక ఎప్పటికీ ఆసక్తికరమైన అంశంగా నిలుపుతుంది. దీనిపై మీ అభిప్రాయమేమిటో ఒక్కసారి ఆలోచించండి. మనం ఈ చాప్టర్ ముగించుకున్నాం. ఆ తర్వాత మనం ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.